పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షో పేరిట నిర్వహించే షోలకు టికెట్ రేట్లను ₹1000గా నిర్ణయిస్తున్నారు. ఆయన అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా బెనిఫిట్ షోకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల అత్యుత్సాహం తమ ప్రాణాలను సైతం తీస్తోంది. ఎలాగైనా తమ అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో చూడాలని వెళుతున్న అభిమానులకు అదే చివరి రోజైన సందర్భాలున్నాయి. తాజాగా పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆ మహిళ కొడుకు సీరియస్ కండిషన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు స్పందించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షోలపై సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక నుంచి ఏ సినిమా బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వబోమని సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. మరోవైపు హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఈ సంఘటనకు సంబంధించి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ కానీ వెంటనే స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీసుకువస్తారా అంటూ మూవీ మేకర్స్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్తున్న మూవీ మేకర్స్ బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని హీరో ప్రొడ్యూసర్స్ ఆదుకోవాలన్నారు. నిజానికి సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చాడు. ఆ సమయంలో అప్పటికే బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన అభిమానులతో థియేటర్ కిక్కిరిసిపోయింది. అదే సమయంలో తమ అభిమాన హీరో అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నాడని తెలియడంతో అభిమానులు థియేటర్ వద్ద గుంపులుగా చేరారు. ఆ థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని చనిపోయింది.